నమస్తే. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీఈటీ కావచ్చు, భాషా పండిట్ టీచర్లందరూ కూడా సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునిచ్చడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జియో తీసుకురావాలని చెప్పేసి 317 ప్రకారం ఏ జిల్లాల వ్యాప్తంగా ఉన్న వాళ్ళని ఆ జిల్లాల్లోనే ఉపాధ్యాయులుగా తీసుకోవాలి, ఇతర జిల్లాలకు పంపించడం వల్ల ఫ్యామిలీలో ఇక్కడ పిల్లల విషయంలో కావచ్చు, భార్యాభర్తకు ఇద్దరు ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఒకరు ఆ పక్క జిల్లాలు ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి మెదక్ తీసుకుంటే మెదక్లో ఒకరు, సిద్దిపేటలో ఒకరు ఉండడం వల్ల మాకు ఉండడానికి ఇబ్బంది జరుగుతుంది. దీనికి సంబంధించి అటువంటి ఇబ్బంది వల్ల కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడతాం. ఖచ్చితంగా 317 తీసుకురావాలి, జియో ప్రకారమే మాకు స్థానికంగా మా జిల్లాలో మాకే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నో రోజులు కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గరికి పిలిపించుకొని అదే గాంధీ జయంతి రోజునే వీళ్ళని పిలిపించుకొని ఖచ్చితంగా 370 జియో ప్రకారమే మా ప్రభుత్వం అధికారంలో రాగానే 48 గంటల్లో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఏదైతే పీఈటీకి సంబంధించి భాషా పండిట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ సెక్రటేరియట్ ముట్టడికి అయితే పిలుపునడం జరిగింది. నిజంగా అయినా కూడా వినకపోతే పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం వీళ్ళందరితో, వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ యొక్క ఆన్సర్ ఏంటి, అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉందని చెప్పేసి వాళ్ళతోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మేము ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ నాది. మా భార్య సంగారెడ్డి డిస్టిక్ లో చేస్తుండే. ఇంతకుముందు సంగారెడ్డి డిస్టిక్ లో చేస్తుంటే ఈ కేసీఆర్ ఏం చేసిండు, 317 జియో అని తీసుకొచ్చి చెట్టుకొని బుట్టకొని పట్టించాడు. ఉపాధ్యాయ బాధితుడు, నేను బాధితుడు భర్త. అయితే ఈరోజు ధర్నా ఉన్నదాన్ని చెప్పారు. వచ్చినాం ఇక్కడ సెక్రటరియట్. ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరూ అరెస్ట్ చేయనీకనేమో కుప్పలు ఉన్నారు. నాకు చేయాలని నేను ఇక్కడ నుంచి వెళ్తున్నా. అయితే ఇది ఏంది సమస్య అంటే, మా భార్యకు తీసుకుపోయి మెదక్ డిస్టిక్ వేసాను. సంగారెడ్డి డిస్టిక్ ఉండే 317 జియో అని సంగారెడ్డి డిస్టిక్ ఉండే మెదక్ డిస్టిక్లో వేసారు. అయితే మేము అడిగినాము, సార్ ఇది అన్యాయము, మాకు అన్యాయం ఎందుకు చేసిండ్రు. మేము ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు అడిగినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 48 గంటల్లో ఛాయదాని అని చేపట్ల మీకు తీసుకొస్తా, ఎవరి డిస్టిక్ వాళ్ళని తీసుకొస్తా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. సరే సార్, సంతోషం అని మేము అందరం ఓట్లు వేసినాం మంచిగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక చేస్తాం, రేపు చేస్తాం అని అంటున్నారు. ఏమి అసలు మేము ఏ ధర్నాకు పోదామా, ఏం ర్యాలీ తీద్దామా అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంట. ఆ ప్రభుత్వం అట్లేం చేసింది, ఈ ప్రభుత్వం అట్లేం చేస్తుంది. మరి 317 జియో బాధితులు 60 మంది చనిపోయారు ఇప్పటి వరకు. వాళ్ళకు ఏ నాయకులు లేదు. ఇదే కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ములుగు సీతక్క మంత్రి, ఆమె వినతి పత్రం ఎట్లా ఇస్తే అట్లా తీసుకున్నది. ఇప్పుడు తీసుకుంటలేరు, చేస్తలేరు. ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, పరిగి ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన కూడా సార్ ఇట్లా మాకు న్యాయం చేయండి సార్ అంటే, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో చేపిస్తా రాజు అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు లేదు. మేము ధర్నాలు చేస్తున్నాం, ర్యాలీలు చేస్తున్నాం. ఏది అది ఒకటి కమిటీ వేసిండ్రు ఇప్పుడు. ఎవరు, శ్రీధర్ బాబు, రాజనరసింహ, పున్నం ప్రభాకర్ 317 జియో కమిటీ వేసినాం. ఆ కమిటీ ఏం చేస్తున్నారు, ఆగమ భార్య భర్తలు ఉన్న వాళ్ళకు ముగ్గురికో 10 మందికో 5 మందికో చేస్తున్నారు. ఇక మేము చేసినాం అని అంటున్నారు. ఏ చేయలేరు, ఏ చేస్తాను లేరు. కరెక్ట్ మా స్థానికత మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. కలుస్తూనే ఉన్నాం, చేపిస్తున్నాం. కమిటీ వేసిండ్రు అవుతుంది అని అంటున్నారు. ఎవరు చేస్తలేరు. ఈ రోజు ఉన్నది సెక్రటేరియట్ దగ్గర ధర్నా ఉన్నది అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం సార్. దాదాపుగా కొన్ని వందలాది మంది పోలీసులతో నిర్బంధం చేసిన పరిస్థితి ప్రజాపాలన అంటా ఉన్నారు. మరి కనిపిస్తుంది ప్రజాపాలన అంటే ఇక మేము ఇక మన ప్రభుత్వం వచ్చిందా, మన ప్రభుత్వం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు. ఇక మాకు న్యాయం చేయకుంటే ఇక కేసీఆర్కి ఎట్లా చూపించినామో ఇక మీకు కూడా ఇక అదే గతి పడుతుంది అంతే. ప్రభుత్వంలోకి వచ్చిన 48 గంటల్లో కావచ్చు, ఛాయ్ తాగేలోపు సమస్య పరిష్కారం చేస్తారు. 48 రేవంత్ రెడ్డి 48 గంటల్లో ఇదే గాంధీ భవన్ దగ్గర, ఇదే గాంధీ జయంతి రోజు 48 గంటల్లో పిలిపించుకొని మాట్లాడినరు, చెప్పిండ్రు. ఇప్పుడు 48 గంటలు ఎక్కడ, 2 సంవత్సరాలు ఎక్కడ. మా సమస్య ఏ నాయకుడు తీరుస్తలేడు. మేము కూడా గుణపాఠం చెప్తాం. నమ్మకం ఉన్నది, ఇప్పటికి చేస్తారు కదా అని. ఆ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు అంతే, కానీ ఏం చేస్తలేరు అంతే. ఇప్పటికీ నమ్ముతున్నాం, ఇప్పటికి చేస్తున్నాము, కానీ ఇప్పటికి వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు. ఆ డిస్లోకేటెడ్ అంట, డిస్లోకేటెడ్ ఏమో వాళ్ళకి ఏం చేస్తున్నారు,
ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి లేదా అంటున్నారు. మేము ప్రమోషన్ వచ్చాం, మేము ప్రమోషన్ అడిగినామా? మాకు ప్రమోషన్ అవసరం లేదు, మా స్థానికత మాకు కావాలని అడుగుతున్నాం. మేము మాకు అవసరం లేదు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య కొంతమంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు బాధితులు కారు, బాధితుల తరపున ఏ రోజు కూడా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ధర్నాకు పిలిపియలేదు, అరెస్ట్ కాలేదు. అటువంటి వారు ఈ మధ్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళకు డిప్యుటేషన్స్ ఇవ్వండి, వీళ్ళు సైలెంట్ అయిపోతారని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి మాకు అన్యాయం చేశారు. కాబట్టి మేము ఈ జీవో 190ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది జీవో 317 లో సవరణ చేసి స్థానికత కల్పించండి. స్థానికత ఆధారంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులను వాళ్ళ స్థానిక జిల్లాలకు, జోన్లకు కేటాయించండి. ఈ తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఈ డిప్యుటేషన్ జీవో 190లో కూడా స్థానికత అనేది లేకపోవడం చాలా బాధాకరం. ఆ ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో స్థానికత లేదని విమర్శించిన ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కూడా స్థానికత లేకపోవడం అన్యాయమా కాదా మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ 48 గంటల్లో అయితే మేము చెప్పాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్లకుండా కేవలం డిప్యుటేషన్ల ద్వారా న్యాయం చేస్తాము అంటే అదే సాధ్యం కాదు. 3 years తర్వాత అయినా మమ్మల్ని పంపించాల్సిందే. ప్రస్తుతం ఇక్కడ సెక్రటరీ దగ్గర అయితే ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. అయితే పండితుకు సంబంధించినటువంటి అలాగే పీఈటీ సంబంధించిన వాళ్ళని ఏదైతే స్థానికతకు సంబంధించి ఏ జిల్లాల వ్యాప్తంగా ఆ జిల్లాల వాళ్ళని పోస్టింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఎన్నో రోజుల నుంచి పోరాటం కొనసాగుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా పట్టించుకోలే. కానీ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లో ఛాయ్ తాగేలోపు ఖచ్చితంగా హామీ సంబంధించి హామీ నెరవేరుస్తామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఎవరు ఏ ఎమ్మెల్యే కలిసినా ఏ మినిస్టర్ కలిసినా కనీసం దీనికి సంబంధించి స్పందించలేకపోతున్నారని చెప్పేసి కూడా ఏదైతే 370కి సంబంధించినటువంటి బాధితులందరూ కూడా సెక్రటరియట్ ముట్టడికి అయితే పిలిపించారు. పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించి ఎక్కడక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి ఉపాధ్యాయులను కావచ్చు, పీఈటీ సంబంధించిన భాషా పండితులు అందరినీ కూడా ఎక్కడెక్కడ ఇళ్లలో కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడక్కడ ఏ జిల్లాల వ్యాప్తంగా వచ్చినా ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా అక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఆ సమీప పోలీస్ స్టేషన్ లో కూడా వేసి అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడింది. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వి వాంట్ జస్టిస్ అనుకుంటూ కూడా స్లోగన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ కూడా ఒక బస్ లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. జీవో 190 వెంటనే సవరించాలి. స్థానిక ఆధారంగా ఎవరి సొంత జిల్లాలో పంపేయాలి. అందరికి న్యాయం చేయాలి.